శభాష్ పవన్ కళ్యాణ్ గారు. మహారాష్ట్ర ఎన్నికల్లో తుఫాన్ లాంటి విజయాన్ని అందించిన మీకు మోడీ గారు, అమిత్ షా గారు ఫోన్ చేసి మిమ్మల్ని అభినందించారనే సంగతి తెలిసి చాలా సంతోషించాను. అది చాలా హర్షణీయము, ఆనందించదగ్గ విషయం అండి అది. అంత పెద్దవారు మిమ్మల్ని మీకు ఫోన్ చేసి అభినందించడం చాలా గొప్ప విషయం అండి. మీరు పర్యటించిన అన్ని ప్రాంతాల్లోనూ, అన్ని నియోజకవర్గాల్లోనూ గెలిచి చూపించారు. నిజంగా మీరు పర్యటించిన ప్రాంతాలన్నీ కూడా కాంగ్రెస్‌కి స్ట్రాంగ్ హోల్డ్. అంటే ఇంతకుముందు భారతీయ జనతా పార్టీ ఎప్పుడు గెలవలేదు ఆ ఏరియాల్లో. ఇంతకుముందు భారతీయ జనతా పార్టీ ఎప్పుడు గెలవలేదు ఆ ఏరియాల్లో. అటువంటి చోట్ల కాంగ్రెస్ స్ట్రాంగ్ హోల్డ్. లాతూర్ తీసుకోండి, విలాసరావు దేశ్ముఖ్ ముఖ్యమంత్రికి చేశాడు కాంగ్రెస్ తరఫున. అతను, వాళ్ళ పిల్లలు, వాళ్ళ తమ్ముడు పిల్లలు, అన్న పిల్లలు వాళ్ళు నిరాఘాటంగా ఏ రోజు భారతీయ జనతా పార్టీ గెలవలేదండి. పోటీ చేశారు. ఎప్పుడు కూడా 30,000, 40,000 మెజార్టీతో ఓడిపోయారు. కానీ మీరు ఈసారి ఆ ప్రాంతాల్లో పర్యటించి ఆ భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకి ఆశని రేపారు. ఆ ఆశ నిరాశ కాకుండా అన్ని చోట్ల గెలిచారండి. కానీ ఒక్క లాతూర్ సిటీలో మాత్రం ఆ డాక్టర్ గారు అమిత్ విలాసరావు దేశ్ముఖ్ చేతిలో డాక్టర్ అర్చన పాటిల్ ఠాకూర్ గారు జస్ట్ 7,398 ఓట్లతో ఓడిపోయారండి. చాలా బాధ అనిపించింది నాకు. ఎందుకంటే మీరు ఆవిడతో కలిసి లాతూర్లో మన రోడ్డు ర్యాలీ చేశారండి. జనం బాగా వచ్చారు. కాకపోతే ఏంటంటే ఇంకొక 3,000 చిల్లర ఓట్లు మనకు వచ్చుంటే ఆవిడ గెలిచేవారు కాదు. గొప్ప విషయం ఏంటంటే ఇంతకుముందు మార్జిన్ కన్నా కూడా చాలా తక్కువ వచ్చింది, తక్కువతో ఓడిపోయారు. కానీ లాతూర్ రూరల్ మనకు గెలిచామండి. అది మీ యొక్క ప్రభావమే. ఎందుకు చెప్తున్నా అంటే మీరు ఎక్కడెక్కడ తిరిగారో ఆ ప్రాంతాల్లో కాంగ్రెస్ కంచుకోవటం అంటే ఇప్పుడు పులివెందులు తీసుకోండి, రాజశేఖర రెడ్డి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి. కుప్పం తీసుకోండి, చంద్రబాబు నాయుడు. అట్లాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క నియోజకవర్గం అండి. అలా పర్మనెంట్గా ఉండిపోయే వాళ్ళు ఎవరు వాళ్ళని టచ్ చేయడానికి వీల్లేదండి. అంత గొప్ప నియోజకవర్గాలు ఈసారి కాంగ్రెస్ కోటలు బీటల వారిని భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలిచారు. అందుకని ఈ యొక్క చిరస్మరణీయమైన విజయం అండి ఇది. నిజంగా కాంగ్రెస్ వాళ్ళు చాలా బాధపడి ఉంటారండి. ఈ యొక్క పవన్ కళ్యాణ్ ఎందుకు వచ్చాడురా మాకు, రాకపోతే అట్లీస్ట్ ఈ 15, 16 స్థానాలు మనకు దక్కే అనుకున్నారు. కానీ మరి పెద్దలు చెప్పి మాట వినాలిగా మీరు. అందుకనే ఈ యొక్క ప్రాంతాలు పర్యటించి భారతీయ జనతా పార్టీకి మర్చిపోలేని అద్భుత విజయాన్ని మీరు అందించారండి. అందుకనే మీకు ఆ యొక్క గెలిచిన ఎమ్మెల్యేలు మీకు కృతజ్ఞత తెలియజేసి చరితార్థులయ్యారు. వాళ్ళందరూ కూడా చరితార్థులయ్యారు. ఇది మాత్రం చిరస్మరణీయమైన విజయం అండి. అది మీకు భగవంతుడు ఇచ్చిన అనుగ్రహం. ఆ శివాజీ గారి గురించి మీరు మాట్లాడారు, పాల్ ఠాక్రే గారి గురించి మాట్లాడారు, జిజేబాయి గురించి మాట్లాడారు, అంబేద్కర్ గారి గురించి మాట్లాడారు. ఈ మాటలన్నీ ప్రజల్లోకి బాగా వెళ్ళి మీరు మరాఠీలో మాట్లాడడం కానివ్వండి, తర్వాత ఈ యొక్క మన హైదరాబాద్ పాత బస్తీ వ్యక్తులైన మన ఓవైసీలు వాళ్ళు మాట్లాడే పాత మాటలను కూడా మీరు మాట్లాడి వాళ్ళకి ధైర్యాన్ని నింపి, అక్కడ ఎంఐఎం గెలిచేది, ఎంఐఎం ఓడిపోయిందండి షోలాపూర్లో. దగ్గర 30,000 ఓట్ల మెజార్టీతో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలిచాడు. ఇది నిజంగా అద్భుతం అండి, అద్భుతం అండి. ఇటువంటి విజయాలు ఇంకా ముందు సాధించాలని మీరు భారతీయ జనతా పార్టీకి ఇలాగే అండదండగా ఉంటూ వారికి చెబుతూ మీ సనాధర్మాన్ని మీరు ఇట్లాగే కాపాడుకుంటారని ముందు అన్ని రాష్ట్రాల్లో మీరు ప్రచారం చేస్తూ విజయాలు సాధించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను.
జై జనసేన. జై హింద్.